రాష్ట్రంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పలు జిల్లాల్లో గ్రోత్ సెంటర్లు ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. నేడు ఆ గ్రోత్ సెంటర్ల పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉన్నది. ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఆ ప్రాంతవాసులందరికీ కూడా ఎంతో ఉపాధి దొరుకుతుందని ఆ రోజులో అందరూ కూడా ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే అటువంటి పరిస్థితులు ఏవి కనిపించట్లేదని చెప్పాలి. ప్రస్తుతం చూసుకుంటే బొబ్బిలిలో ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులకి ఉపాధి లభిస్తుందా లభించట్లేదా అనే విషయాలు ప్రస్తుతం చూసుకుంటే ఈ బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద నేనైతే ఉన్నాను. ఈ గ్రోత్ సెంటర్ వద్ద ఉన్నటువంటి కార్మికులు కూడా అంతా కూడా ఒకే దగ్గర ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆ కార్మికుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనే వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ గ్రోత్ సెంటర్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే చిన్న చిన్న షెడ్ల కింద ఇలా ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే కనీసం ఎటువంటి ఉపాధి కూడా లభించట్లేదంటూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళందరూ చూస్తూ ఉంటే రోజువారీ కళాశాలు, రోజువారీ కార్మికులు, ఈ కార్మికులకి పూర్తిగా పనులు లేక కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉందంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అసలు ప్రస్తుత రోజుల్లో వాళ్ళ పరిస్థితులు ఎలా గడుస్తున్నాయి అంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి పెద్దయినా, మీకు ఉదయం నుంచి కూడా ఇక్కడే కూర్చున్నట్లు ఉన్నారు, ఈరోజు పని ఏం లేదు, ఎలా మరి ఇక్కడ బొబ్బిలి ఇంకో విధంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్ అంటేనే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. కనీసం మీకు ఇక్కడ కార్మికులకు పనిచేద్దామంటే పని లేకుండా పోతుంది. ప్రస్తుతం మీ పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఏ భూముల పోటీ నుంచి అయితే మాకు వాళ్ళకి ఉద్యోగాలు గట్రా పెద్దగా లేవు. బయట రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకల్లా జాబులు కానీ మాకైతే ఏ ఊరు మా ఊరికి ఊరికి లేవు జాబులు. సరైన జాబులు ఎవరికి లేవు. ఆ జాబులు అంతా అనేసి ఇచ్చారు కానీ భూములు ఇచ్చామని కానీ మరి లేవు. అవి ఉన్న కూలీనాలు చేసుకొని కళాశాలుగా ఒక 150 మంది దగ్గర కళాశాలు ఉన్నారు. అందులోనే ఒక 80 మంది 70 మంది ఇలా వెళ్తుంటారు. కంపెనీకి వెళ్తాం, ఏవో లారీలు కట్టొస్తే దించుతాం. ప్రస్తుతం తెల్లవారులు వేసి ఒక లారీ వచ్చింది, ఇక్కడ సిమెంట్ దించాం అంతే. మొత్తం మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ కార్మికులు? ఓన్లీ కళాశాల అయితే 80 మంది రన్నింగ్లో ఉన్నాం. అందరికీ రోజు పని దొరుకుతుంది ఇక్కడ? మరి అలాగే ఇప్పుడు లారీలు వచ్చి అనుకోండి ఒక 5-6 ఒక 500-600 వస్తుంది. లారీ వస్తేనే వస్తుంది, లారీ రాకపోతే ఎక్కువ లారీలు వస్తే వస్తాయి. లారీ లేట్ లేకపోతే మరి వాటి నుంచే కదా మాకు. ఇప్పుడు కంపెనీలకు లారీ వస్తుంది, అది లోడ్ దించామనుకో ఆ కంపెనీ వాడు ఇచ్చినవి లారీ కలిపి వస్తాయి అన్నమాట. ఈ 80 మందిని సర్దుకోవాలి డబ్బులు. మీరు ఒకరిద్దరు పని చేసి సరే 80 మంది చదువుకోవాలి, ఈ 20-30 మంది పని చేసి సరే మొత్తం 80 మంది కూడా చదువుకోవాలి. అవునా? ఓకే. మరి ఇప్పుడు మీకు ఈ రోజు లారీ రాలేదు, మీ పరిస్థితి ఏంటి? మరి మీకు ఎలా పూట గడుస్తుంది? అంతే మరి ఇంకేం చేస్తాం, ఖాళీగా ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు, వస్తులే. ఓకే. అంటే ఎంత పెద్ద గ్రోత్ సెంటరు, సుమారుగా 1200 ఎకరాల వరకు ల్యాండ్ ఇచ్చారు, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, మా బతుకులు బాగుంటాయి అని ఆ రోజు మీరు అనుకున్నారు మీ చిన్నతనంలో. ప్రస్తుతం ఆ పరిస్థితులు ఇప్పుడు ఏమైనా కనిపించే మీకు? మా పెద్దలల్లా ఆ ఉద్దేశం పడి ఆశపడిపోయి ఇచ్చారు భూములు మొత్తం. మరి అప్పుడు ఇచ్చాము, తర్వాత మరి జాబులు గట్రా ఎవరికి పెద్దగా లేవు. జాబులు లేవు, కనీసం పని చేసుకుందాం లేవు. మరి భూములు ఉంటాయి, భూమి మీద చేసుకునే భూమి కూడా లేవు. ఓకే. పెద్ద మీరు చెప్పండి, మీరు ఎలా చూడాలి? ఇప్పుడు మీకు రోజు ఇక్కడ పని దొరుకుతుందా? రోజు పని ఉంటుందా? రోజు పని దొరకట్లేదు. వచ్చి కూకుంటే దొరికితే ఒక లారీ 2 లారీలు పోతే 200-300 వస్తుంది పొద్దుల్లో కూర్చుంటే, లేకపోతే లేదు. 1992లో ఇచ్చాము ఇది గోస్ సెంటర్కి. 900 ఎకరాలు మెట్టవలస ఏరియా. బొబ్బులు గోస్ సెంటర్ పేరు పెట్టుకుంటారు. భూములు మెట్టవలసవి. మెట్టవలస వాడు అన్నాడు యువత ఈరోజు కనీసం 900 మంది ఉన్నాడు, ఒక్కడికి ఉద్యోగం లేదు. ఈరోజు నాది 5 ఎకరాలు పోయింది గోస్ సెంటర్లో. నేను రోడ్లు అయిపోయి రోడ్లలో తిరుగుతాను. నా కొడుకు కడితే ఒకటి ఇవ్వలేదు ఉద్యోగం. అది పరిస్థితి. బొబ్బులు గోస్ సెంటర్ మెట్టవలసింది భూమి. కంపెనీలకు కూడా వెళ్ళి కళాశగా నేను పని చేసుకుని మూటలు మోసుకొని పిల్లలు పెంచడమే తప్ప ఉపాధి అయితే మాకు లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాం, చదువుకుని యువత ఉన్నారు, మా భూములు పోయాయి, మాకు పొలివేషన్ ఎక్కి వెళ్ళిపోతుంది. మా కనీసం బట్టలు కూడా మేము ఎండబెట్టుకోలేకపోతున్నాం ఊరి మీద. కనీసం మా పిల్లలకి ఇవ్వనని ఇవ్వలేదు. అది పరిస్థితి. అప్పుడు మీకు ఏం చెప్పారు? అప్పుడు గ్రోత్ సెంటర్ వచ్చేటప్పుడు మీకు ఏం చెప్తామన్నారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఇది ఉపాధి అవుద్ది, ఇది అభివృద్ధి అవుద్ది అనేసి చెప్పారు. చెప్తే మేమందరం కలిపి పనులు ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది అనేసి మనం అందరం కలిపి మేము గ్రోత్ సెంటర్కి ఇచ్చాం. 22,000 ఆ రోజుల్లోనూ. ఎకరా 22,000.
నేను 5 ఎకరాలు కోల్పోయినా ఈరోజు రోడ్ల మీద పడ్డాను. కనీసం ఈ 5 ఎకరాలకు ఒక సెంటు ఒక ఉద్యోగం కూడా లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు, ఎవరికి లేదు. చదువుకుని యువత ఉన్నారు ఖాళీగా. ప్రస్తుతం మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇది పాలిటెక్నికల్ వాడు చేసి ఖాళీగా ఉన్నాడు, డిగ్రీ చేసి వాడు ఖాళీగా ఉన్నాడు, ఇంటర్ చేసి వాడు ఖాళీగా ఉన్నాడు. ఏ కంపెనీలోకి వెళ్ళి లేవాడు పోస్టులు. అలా బీహార్ నుండి అలా అక్కడి నుండి ఎక్కడి నుండి తెచ్చి అలా వేసుకుంటారు ఇండి వాళ్ళే. అంటే ఇప్పుడు మరి మీ పక్కనే కొటక్కి ఉంది. ఇక్కడ కొటక్కిలోనే కొత్తగా ఇటువంటి గ్రోత్ సెంటర్ తీసుకురావాలని ఎంఎస్ఎంఈ పార్కుల పేరుతో చెప్తూ ఉన్నారు. అప్పుడు మీకు ఇది గ్రోత్ సెంటర్గా చెప్పారు, ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ అని. ఇప్పుడు కూడా అటువంటిదే గ్రోత్ సెంటరే, కానీ అది ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పి చూడు పెడతా ఉన్నారు. అక్కడ కూడా సేమ్ మీలానే చెప్తూ ఉన్నారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది చెప్తున్నారు. సేమ్ మీలాగే ఉంటుంది అంటారు. అక్కడ పరిస్థితి కూడా వాళ్ళ అక్కడ రైతులు వస్తుంది. మరి మాకు ఇలాగే వచ్చింది కదా. మరి అప్పుడు 92లోనే ఇలాగే చెప్పారు, మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాం, మీకు అగ్రిమెంట్లు రాసేస్తాం, మీరు భూములు ఇచ్చేయండి అని నిజంగా నమ్మేసాము. నమ్మేసి ఇచ్చి ఇవాళ రోడ్లు పోలయ్యాం. మేము రోడ్లలో తిరుగుతున్నాం. లేకపోతే ఈరోజు మేము వ్యవసాయం చేసుకుంటాం కదా, వ్యవసాయం ఉపాధి లేదు. ఇక్కడ పేటల్లోకి వెళ్తే ఉపాధి లేదు. ఏదో లారీలో వచ్చిన వాళ్ళ మూటలు మాత్రం లేకపోతే లేదు. పొద్దులు ఇలా కూర్చోడం, అది మా పరిస్థితి. అలానే మీ పిల్లలకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని కంపెనీలు పెట్టాం మనం, ప్రతి కంపెనీకి వెళ్ళాను, పిల్లలకేనా ఇవ్వండి అనేసి ఇవ్వలేదు. ఇవన్నీ అడిగితే చిన్న చిన్న షర్ట్లు కట్టడం, అలా ఏదో పెట్టడం, మూసడం, దెంగడం, ఎక్కడ ఉపాధి లేదు. అంటే అప్పుడు వచ్చిన కంపెనీలన్నీ ఇప్పుడు ఉన్నాయా, అన్ని క్లోజ్ చేసి ఉన్నాయా? కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేస్తారు, కొన్ని మూసే ఉన్నాయి, ఏ వర్క్లు లేవు. అది అంటే మీ దగ్గర సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారు. 900 ఎకరాలు మెట్టవలస, ఒక మీ ఊరిదే మెట్టవలసది ఒకటి 900 ఎకరాలు. కానీ ఆ గ్రామీణ సమయం యువత కూడా రేట్లు లేవు. మా భూములు పోయిన మా మెట్టవలస ఎక్కువ. పేరు బొబ్బులు గోసి సెంటర్, అది మెట్టవలస కూడా ఇవ్వలేదు. గోసి సెంటర్ అనేసి బొబ్బులు ఇచ్చారు. మరి ఏంటి రావాలి లేదు. అది మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. అంటే మీ ప్రభుత్వానికి ఏమైనా అడగాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి 2-3 సార్లు ఆ వైసీపీ ప్రభుత్వం తెలియపరిచాం, మన ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా తెలియపరిచాం. మరి బేబినానికి కూడా చెప్పాం. చెప్తే ఏదో మేము అసెంబ్లీలో మాట్లాడతాం, ఏదైనా తీసుకొస్తాం, పిల్లల గురించి చూస్తామని అన్నారు. అది కానీ మీకు ఆ విధంగా అటువంటి దాఖలాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇప్పటికైతే ఇంకేటి లేవు. ఇంకేమో వస్తాయో మరి రావు తెలీదు. అది బాబు, ఇవ్వకూడదు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నీకేమైనా ఉద్యోగం ఇచ్చారా? మీరు ఎవరికైనా కంపెనీకి వెళ్ళి అడిగావమ్మా నువ్వు? నేనే కంపెనీకి వెళ్ళి అడగలేదు. మీది ఏ ఊరు? మెట్టవలస. ఇది మెట్టవలసే. మరి మీ మెట్టవలస భూముల్లోనే ఈ గ్రోత్ సెంటర్ అయితే ఉంది. ఆ రోజు చెప్తూ ఉన్నారు, మీ నాన్న సమకాలీకులు చెప్తూ ఉన్నారు. అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు అయ్యి ఉండొచ్చు బహుశా. మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని నాన్నలు తాతలు ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే? మీకు అప్పుడు ఉన్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నదా? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పమ్మా? ప్రస్తుతానికి మాకు ఉద్యోగాలు ఎట్లేవు. ఇంతకుముందు మామూలు కంపెనీలో అడిగితే ఇస్తాం, అది కంపెనీకి రమ్మని చెప్పడం, కౌరు పెట్టడం, మళ్ళీ 3 రోజులు మీకు ఫోన్ చేస్తాం మేము చెప్పడం కానీ చేస్తాను, మళ్ళీ వాళ్ళు రికవరీ చేస్తే చెప్తాం అంతాను, మరి అది రెస్పాండ్ లేదు. ఇక్కడ మీరు ఏ కంపెనీకి వెళ్ళారు? కంపెనీలు ఏం చెప్పారు? మేము ఏమైనా మామూలు ఏ వర్క్ అయినా చేస్తామని అన్నాం. అంటే నేను ఎక్కువ ఎడ్యుకేషన్ చదవలేదు, మామూలు ఏదైనా వర్క్ చేయడానికి అడిగితే చెప్తామని అంతా. మీ భూమి ఎంత పోయింది ఇక్కడ సుమారు? అప్పుడు మీ తాతలు నాన్నలు చెప్పారు కదా, అదే 4 ఎకరాలు అంటాం. 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాలు పోయి ఈరోజు ఇక్కడ రోడ్డు పైన ఉన్నారు. అలా ఇప్పుడు కళాసి పని చేసుకుంటున్నారు. కళాసి పని చేసుకుంటాం. ఓకే. మరి పరిస్థితి ఇంటి దగ్గర పరిస్థితి ఇంటి దగ్గర ఎలా గడుస్తుంది ఇప్పుడు? ఏదో కూలికి వెళ్తే అదే 15 రోజులకి ఇలాగ పంచుతారు, అవి మేము ఒకసారి తీసుకున్నాం. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ గ్రోత్ సెంటర్ అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో కూడా ఇప్పుడు మనమైతే ఇక్కడ కార్మికులు చూస్తేనే మనకైతే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఏదైనా ఒక కంపెనీలు వస్తాయన్నా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందన్నా ఎవరితో ఆశలు పడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఇక్కడ ఎంత అభివృద్ధి చెందుతుందని, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని ఈ ప్రాంతవాసులంతా అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజలు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, మా ప్రాంతానికి ఆ రోజు 1992లో గ్రోత్ సెంటర్ వచ్చిందంటే మేము ఎంతగానో ఆనందించాము. మేమంతా కూడా మా భూములు కూడా మేమైతే ఇచ్చాము. సుమారుగా ఆ రోజు 22,000 రూపాయలకే ఎకరా ఇచ్చామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే కనీసం ఒక వ్యక్తికి 5 ఎకరాలు పోయిందని, మరో వ్యక్తికి 4 ఎకరాలు పోయినటువంటి వ్యక్తులు కూడా మనతో పాటు మాట్లాడారు. వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా
మా భూములు అయితే కోల్పోయాము, కానీ మా పిల్లలకు కానీ మాకు కానీ ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకొక కార్మికుడు కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదు. రోజు చూడొచ్చు ఇక్కడ చూస్తే ఎకరాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు చిన్న సైకిల్ పైన తిరుగుతూ వాళ్ళకి ఆ జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రోత్ సెంటర్లో ఎటువంటి వీళ్ళకి ఉపాధి కూడా లభించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. పెద్ద మీది ఏ ఊరమ్మా? అది మెట్టవాలి సార్. మెట్టవాలి సార్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? అలా అడగండి. అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఎప్పటి నుంచి 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే మీ గ్రోత్ సెంటర్ వచ్చేటప్పుడు మీకు ఇందులో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికైనా మీ తాలూకాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరికి ఉద్యోగాలు లేవు. కంపెనీ కాడికి వెళ్తే పేక పడుకుని తోసి పారేస్తాను అవతలకి. మరి ఇక్కడ మీ భూముల్లోనే కదా వాళ్ళ కంపెనీలు ఉన్నాయి? ఆ భూములు కంపెనీలు ఉన్నాయి. అప్పుడు మీరు ఉద్యోగం ఇస్తామన్నారు కదా? ఇస్తామన్నారు భూములు ఇచ్చిన దాకా. భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకివ్వట్లేదు. ఇవ్వట్లేదు. అప్పుడు మీరు ఎవరికి ఇచ్చి వాళ్ళకాడ మా కొనుక్కొని వాళ్ళు అడగండి అంత అంటారు. అంటే మీరు ఒకరు కమ్మితే వాళ్ళు ఇంకొకరు కమ్మేస్తారు. మరి అంతే. మీ భూమి ఎంత పోయింది? 3 ఎకరాలు ఉంటుంది. మీ భూమి 3 ఎకరాలు ఉంటుంది. సో చూసాం కదా, ఈ వ్యక్తి కూడా 3 ఎకరాలు పోయినటువంటి వ్యక్తి, 3 ఎకరాలు పోయిన వ్యక్తి, 5 ఎకరాలు పోయిన వ్యక్తి, 7 ఎకరాలు పోయిన వ్యక్తి, వీళ్ళంతా కూడా ఇక్కడ అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈరోజు ఈ కార్మికులంతా కూడా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఇక్కడ లారీలకి ఒక కళాశాలగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా చూస్తే ఇదంతా కూడా సెంటర్ వెళ్ళదు. ఇక్కడ ఈ కార్మికులంతా కూడా ఒక సెంటర్కి అందరూ వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళ కళాశాలగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీరు ఈరోజు ఈ గ్రోత్ సెంటర్ పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందని కూడా మనం చూడొచ్చు. సుమారుగా కనీసం ఒక 10-15 మందికి కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారండి? మీరు ఇక్కడ అందరం కళాశాల మీరందరూ ఒక ముఠా కళ. ఏ కంపెనీలో సిమెంట్, ఐరన్, తొన్ని బ్యాగులు ఇవి చేస్తుంటాం. మరి మీకు రోజు పని దొరుకుతుందా? రోజు పని ఉంది. అలాగే మా కూల్ టైప్ మాతంగా ఒక 300, ఒక 400, 500 పని అయితే పక్కన కూర్చుంది మంది. మరి ఆ రోజు లారీ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే మన కళ మన కూలికి వెళ్ళాడు ఈరోజు. ఆ రోజు కంపెనీ కళ కాదు. ఒకవేళ ఇల్లు అంటే డబ్బులు రాని ఉంటాయి, అవి లేవు, రాకపోతే డబ్బులు లేవు. ఆ రోజు అంతా ఖాళీ. అంత ఖాళీ. ఆ రోజు పరిస్థితి, ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఆ రోజు పరిస్థితి అంటే మామూలు అంతే కూర్చుని ఇంకా ఉండిపోవడమే. మరి మీది ఎన్ని ఎకరాలు పోయింది ఆ రోజు? ఇక్కడ ఆ రోజే మాది ఊరి దగ్గర మొత్తం 3 ఎకరాలు. ఊరి దగ్గర అప్పుడు సెంటు అప్పుడు ఎకరా 18,000 కొనిచారు. మీ దగ్గర 18,000 కొన్నారు? 14,000 ఎకరా. 14,000 మీరు అమ్మేశారు? అప్పుడు అమ్మేశారు. అక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఏటి లేవు. ఉద్యోగాలు ఇస్తామో అందరికి ఇంటింటికి ఎదురేసి అన్నారు. ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఏటి లేవు. అప్పుడు మాతులు మాతంగా అప్పుడు చీటి కొనుక్కొని అలాగే చేసుకుంటాం. ఏ కంపెనీకి అయితే సిమెంట్, ఐరన్ ఇలాంటివి. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భూములు ఏదైతే గ్రోత్ సెంటర్ ఉందో, గ్రోత్ సెంటర్కి భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళే ఈరోజు ఇక్కడ కళాశీలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు కూలాడితే కానీ కొండాడట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ రోజు మాది ఎకరాలు అయితే ఈరోజు బలవంతంగా ఆ రోజు వసూలు చేసి సుమారుగా చెప్తూ ఉన్నారు. ఒకరు 18,000 అని చెప్తున్నారు, ఇంకొకరు 22,000 అని చెప్తున్నారు, ఇంకొకరు 11,000 అని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎకరా ఒక్కొక్క రేట్లో కొనుగోలు చేసి ఆ రోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక గ్రోత్ సెంటర్గా మార్చారు. ఆ రోజు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోగా మా పరిస్థితి అంతా కూడా పూర్తిగా అగమ్య గోచరంగా మారిందంటూ కూడా ఆ యొక్క కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది బొబ్బులి గ్రోత్ సెంటర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బులి నుంచి.